కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ ఒక యాక్సిడెంట్లో కారణంగా అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లాసనైత మరణించడం జరిగింది. ఆ తర్వాత కంటోన్మెంట్కి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా ఈ కంటోన్మెంట్ని అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఈ పార్లమెంట్లో ఎలక్షన్తో పాటుగా ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్ కూడా కండక్ట్ చేయాలని నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ అంగీకారం తెలిపింది. దానికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే ఇదే నేపథ్యంలో కంటోన్మెంట్ బరిలో అద్దంకి అనే పేరు కూడా వినబడుతోంది. ముందుగా దీనికి సంబంధించి కొంత క్లారిటీ తీసుకునే ముందు అయితే మొత్తం మీద అద్దంకి దయాకర్ విషయానికి వస్తే కొంత కాంగ్రెస్ పార్టీలో కొంత ఉత్కంఠ మరికొంత ఆందోళన చెప్పాలి. ఎందుకంటే అద్దంకి దయాకర్ ఒక మాల మహానాడు సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి నుంచి తెలంగాణ ఉద్యమం తర్వాత సామాజిక పరంగా ఆయన చేసినటువంటి పోరాటం కావచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో తన క్రియాశీలక పాత్ర కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో మరిన్ని ఉద్యమాలు చేపట్టి బీఆర్ఎస్ పార్టీ మీద ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికాబద్ధంగా అది ఎక్కుపెట్టే విషయంలో కావచ్చు, లేకపోతే చర్చా కార్యక్రమాల్లో కావచ్చు చాలా క్రియాశీలక పాత్ర పోషించే చెప్పాలి. సో అద్దంకి దయాకర్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఒక నిర్విరామమైనటువంటి పోరాటం మనం గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కూడా అందరు గమనించిన విషయం. అయితే అద్దంకి దయాకర్కి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా కొంత నీలి మెడలే కమ్ముకున్నాయని చెప్పాలి. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున అవకాశం ఇస్తున్నారని చెప్తూనే చివరి నిమిషంలో పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతూనే ఉంది. మొదటిగా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఆయన గతంలో ఎన్నికల్లో కూడా పోటీ చేసి కేవలం స్వల్ప తేడా 400 తేడాతోనే ఓటమి పలవడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరో 3వ ఎన్నికకు సంబంధించి 2023 ఎన్నికల్లో కూడా తుంగతుర్తి నుంచి టికెట్ ఆశించిన వ్యక్తుల్లో అద్దంకి దయాకర్ ఒకరు. కానీ అద్దంకి దయాకర్కి అక్కడ టికెట్ కాదని చెప్పి అక్కడ మందుల సామీల్ అనే వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎటకేలకు తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది, మందుల సామీల్ గెలిచారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకుంటే ఇక తదుపరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో, రాజ్యసభ ఎన్నికల్లో అన్ని కార్పొరేషన్కి సంబంధించి ప్రకటన వరకు కూడా అద్దంకి దయాకర్ పేరు ప్రతి చోట వినిపిస్తూనే ఉన్నది. అది పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా అద్దంకి దయాకర్కి ప్రకటించబోతున్నారేమో ఒక ఆలోచన కూడా ప్రచారం కూడా జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మరోవైపు రాజ్యసభ ఎన్నికలు వస్తుంటే రాజ్యసభకు కూడా అద్దంకి దయాకర్ని రేవంత్ రెడ్డి పక్షాన పంపించే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహేష్ కుమార్ గౌడ్ కంటే మునుపు అధికారికంగా ప్రకటించినప్పటికీ ప్రచారం జరిగినప్పటికీ అది వెనక్కి తీసుకొని తిరిగి చివరి నిమిషంలో మహేష్ కుమార్ గౌడ్ని తెర మీద తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా ఎమ్మెల్సీ నామినేట్ పదవుల్లో ఆయన అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో. సో ఈ రకంగా చూస్తూ వెళ్తుంటే అద్దంకి దయాకర్కి ప్రతి విషయంలో అటు ఎమ్మెల్సీలో, రాజ్యసభలో, పార్లమెంట్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ప్రతి చోట కూడా భంగపాటే ఎదురైంది. అయితే చిట్ట చివరిన ఈరోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యే బరిలో కూడా అద్దంకి అనే పేరు ప్రధానంగా వినబడుతోంది. ఎక్కడ చూసినా ప్రచారం జరుగుతోంది. కానీ ఇక్కడే దాగి ఉంది ఒక పెద్ద ట్విస్ట్. ఏంటంటే చివరికల్లా అద్దంకి దయాకర్కి ఇవ్వాలన్నటువంటి పదవులు అది ఎమ్మెల్సీగా, రాజ్యసభగా, ఎంపీగా అన్ని హోదాలు అయిపోయినాయి. ఆఖరికి వస్తే కంటోన్మెంట్కి సంబంధించి ఇప్పుడు ప్రచారం జరుగుతున్నప్పటికీ పెద్ద ట్విస్ట్ దాగి ఉన్నది. ఆ అంశం ఏంటంటే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఎంపీ అభ్యర్థుల్లో ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ మాల సామాజిక వర్గం వారికే కొంత ప్రాధాన్యత ఇస్తున్నారనే ఒక అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతున్నది. అది నాగర్ కర్నూల్లో మల్లురవికి టికెట్ కేటాయించినా, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకి కేటాయించినా వారికి మాత్రమే ప్రాధాన్యత. సో మాకు లేదు అంటూ కూడా ఇక్కడ కొంత ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కొనసాగుతుంది. అయితే దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే, ఈ యొక్క సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయాలంటే అది వరంగల్ టికెట్లో ఈ మాదిగ సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తూ కంటోన్మెంట్లో సైతం ఆ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకే టికెట్ కనుక కేటాయిస్తే ఇది బ్యాలెన్స్ అయిపోతున్న ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చర్చ నడుస్తుందట. అయితే కంటోన్మెంట్ విషయంలో కూడా అద్దంకి దయాకర్ని బరిలో నిలిపితే సో కొంత ఈ మాల సామాజిక వర్గానికే లబ్ధి చేకూరే రకంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. మాలో ఎవరు లేరా, అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేయరా అంటూ ఒక నినాదం పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అంతర్గతంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ట్విస్ట్ కారణంగానే అద్దంకిని కంటోన్మెంట్ నుంచి సైతం పక్కకు పెట్టే ప్రయత్నం కనబడుతోంది. అయితే మరి ఇక్కడ ఎవరు బరిలో ఉండబోతున్నారు అనే విషయంగా మనం పరిలో తీసుకునే ముందు అయితే ఇక్కడ శ్రీ గణేష్ అనే వ్యక్తి ఇటీవల కాలంలోనే బీజేపీ నుంచి
కాంగ్రెస్లోకి చేరిపోయారు. అయితే టికెట్ ఆశ నేపథ్యంలోనే రావడం జరిగింది. దాదాపుగా ఖరారనే ఒక ప్రచారం కూడా జరిగింది. కానీ చివరి నిమిషంలో ఆయనను సైతం తప్పించే ప్రయత్నం, ఆయనను సైతం తప్పించాల్సిన ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీకి ఎదురైంది. ఇక్కడ గడ్డం వంశీ ప్రకటన, నగర్ కర్నూలు మల్లురవి ప్రకటన తర్వాత కొంత అనివార్యమైంది ఈ యొక్క సిచ్యువేషన్. దీనికి తోడు కార్పొరేషన్లో సైతం ఈ మాల సామాజిక వర్గానికి సంబంధించి కొంత ప్రియారిటైజ్డ్గా ఉన్నది, లేకపోతే తక్కువ ప్రియారిటీ ఉందని చెప్పి కొన్ని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎక్కువ ప్రియారిటీ అని, తక్కువ ప్రియారిటీ అని రకరకాల వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎటకేలకు కంటోన్మెంట్ బరిలో అద్దంకి అనే విషయం కూడా పక్కదారి పట్టే అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎదురు కాబోతున్నది. మరి అద్దంకి సంబంధించి ఆయన అభ్యర్థిత్వం కాకుండా ఎవరు ఈ బరిలో అంటే, ఇటీవల కాలంలో లేటెస్ట్గా 2 నెలల క్రితం ఈ 2-3 రోజుల్లోనే ఒక వ్యక్తి పేరు తెర మీదకి వచ్చింది. పిడమర్తి రవి, ఉస్మానియా విద్యార్థి సంబంధించినటువంటి టీజేఎస్, తెలంగాణ స్టూడెంట్ జేఏసీ టీఎస్జేఏసీకి ఆయన అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉస్మానియా విద్యార్థి నాయకుడు, తెలంగాణ సంబంధించినటువంటి విద్యార్థి లోకాన్ని మొత్తం కూడా ఏకతాటికి తీసుకొచ్చిన వ్యక్తిలో పిడమర్తి రవి చాలా క్రియాశీలక పాత్ర, చాలా ముఖ్య భూమిక అని చెప్పాలి. సో ఆయన పొంగులేటి వర్గీయులుగానే ఆయన సత్తుపల్లి టికెట్ ఆశించే పొంగులేటితో పాటుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఆయనకి అక్కడ భంగపాటు గురైంది. ఆ తదనంతరం ఎక్కడ కూడా అవకాశం కల్పించే రకంగా కనబడలేదు. సో పొంగులేటి వర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క టికెట్కి సంబంధించి ఒకవేళ ఖమ్మంలో గనక తన సోదరుడికి, తన కుటుంబీకులకు గనక టికెట్ ఇవ్వకపోయినట్టయితే పొంగులేటి పట్టుబడుతున్న అంశం మరోటి ఏంటంటే, నాతో పాటుగా పార్టీలో చేరినటువంటి పిడమర్తి రవికి కంటోన్మెంట్ టికెట్ ఇవ్వాలని చెప్పి పొంగులేటి ఆశిస్తున్నారట, పొంగులేటి పట్టుబడుతున్నారట. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఖమ్మం టికెట్ సంబంధించి కొన్ని నీడలు కూడా ఉన్నాయి. ఏంటంటే అక్కడ ప్రియాంక గాంధీ నేరుగా బరిలో ఉండాలి, లేని పక్షంలో పొంగులేటికి ఇస్తే బట్టికి కోపం, బట్టికి ఇస్తే తుమ్మల కోపం. సో ఈ యొక్క కుటుంబీకుల యొక్క నేపథ్యం మొత్తం పక్కన పెట్టి అక్కడ ఒక బీసీకి ఇవ్వాలని నాకు ఆలోచన జరుగుతోంది. సో ఆ నేపథ్యంలో పొంగులేటి మరొక ఆకాంక్ష ఏంటంటే, ఒకవేళ అక్కడ ఇవ్వలేని పక్షంలో, ఎందుకంటే నాతో పాటుగా చాలా మంది చేరికైనప్పటికీ కొంతరికి మాత్రమే లాభం జరిగింది, నేరుగా నేను ఆర్థికంగా కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు మెరుగుపడే విధంగా నేను సహాయం చేశాను కాబట్టి నా యొక్క క్వార్టర్లు, నా యొక్క సిచ్యువేషన్లో భాగంగా నాకు డెఫినెట్గా కంటోన్మెంట్ బరిలో ఇవ్వాల్సిందే. సో 2 ఈక్వేషన్లు, ఒకటి ఇక్కడ పొంగులేటి అడిగిన దానికి ఒక అంశం అయితే, ఇక్కడ కంటోన్మెంట్ బరిలో గతంలో పిడమర్తి రవి సైతం కొంత ప్రచారం చేసి కొంత నాకు టికెట్ వస్తున్న ఒక ప్రచారం కూడా జరిగింది. ఆయన కొంత అక్కడ బరిలో కూడా ఉండే రకంగా ప్రచారం కూడా చేస్తున్నారు ఆయన నియోజకవర్గంలో. అయితే ప్రస్తుతం లేటెస్ట్ సిచ్యువేషన్ కనుక గమనిస్తే ఇక్కడ ఎవరైనా కూడా ఇక్కడ మనం గమనిస్తే కనుక లాస్యా కుటుంబం సంబంధించి వాళ్ళంతా కూడా కొంత నిరాకరిస్తున్నారు టికెట్ విషయంలో. సో ఇక్కడ శ్రీ గణేష్కి ఇస్తే మాల సామాజిక వర్గం బలపడే అవకాశం ఉంటుంది. లేదు శ్రీ గణేష్ కాకపోయినా కనీసం అద్దంకి దయాకర్ లాంటి బలమైన వ్యక్తికి ఇవ్వాలన్న ఒక ఆలోచన వచ్చినప్పటికీ ఆయన కూడా మాల సామాజిక వర్గం. సో ఇక్కడ కంటోన్మెంట్ బరిలో గతంలో పోటీలో ఉంటారని చెప్పి ఆయన దరఖాస్తు చేసుకొని కొంత ముందు వరుసలోకి వెళ్ళి ప్రచారం సైతం సాగించినటువంటి పిడమర్తి రవికి ఇస్తే ఒకటి పొంగులేటి ఆశ్రయం దక్కినట్టు అవుతుంది. ఆ తర్వాత మరొకటి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఉద్యమ నేపథ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత మాదిగ సామాజిక వర్గం. సో 3 ఈక్వేషన్లు కలిసి వచ్చినందులో భాగంగా పిడమర్తి రవి పేరు తెర మీదకి వస్తుంది. సో మరోసారి ఒక బిగ్ ట్విస్ట్లో భాగంగా అద్దంకి దయాకర్ ఈ యొక్క ప్రచారం నుంచి కూడా పక్కన పెట్టినట్టుగానే కాంగ్రెస్ పార్టీ కనబడుతున్నది. అద్దంకి కంటోన్మెంట్ అనే ఒక అంశం పక్కదారి పట్టినట్టుగా కనబడుతుంది. చూద్దాం మరి అద్దంకి చాలా పెద్ద ఎత్తున తీవ్ర ఉద్యమం ఉన్నది, ఆయనది ఉద్యమ నేపథ్యం ఉన్నది, సామాజిక వర్గాల వారికి ఆయన చేసిన పోరాటం ఉన్నది, అనేక రంగాల వారికి ఆప్తుడిగా అందరికీ సుపరిచితంగా ఉన్నటువంటి అద్దంకి విషయంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇన్ని నీలిడలు నమ్ముకుంటుంది, ఇన్ని నీడలు కమ్ముతూ వస్తున్నాయి, ఎందుకు ఒక రకంగా చీకటిగా ఈ యొక్క విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు, ఒక రకంగా ఎందుకు అద్దంకి దయాకర్ని పక్కదారి పట్టే ప్రయత్నం జరుగుతోంది, ఎందుకు ఆయన విషయంలోనే ఇంత జరుగుతున్నప్పటికీ, ఇంత ప్రచారం జరుగుతున్నప్పటికీ పక్కదారి పట్టే ప్రయత్నం ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరోవైపు కంటోన్మెంట్ టికెట్ విషయంలో కొంత పిడమర్తి రవికి పాజిటివ్గా ఉందని చెప్పాలి. కొంత ఆయన ఈక్వేషన్స్ కనుక పొంగులేటి విషయం కావచ్చు, మాదిగ సామాజిక వర్గం కావచ్చు, ఉద్యమ నేపథ్యం కావచ్చు, ఉస్మానియా విద్యార్థిగానే అంశం కావచ్చు, ఇవన్నీ కలుపుకొని పిడమర్తి రవి పేరు కొత్తగా తెర మీదకి వస్తుంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి. సో మొత్తం మీద ఈ ఉప ఎన్నికలో అద్దంకిని మరోసారి పక్కదారి పట్టడమేనా ఈ యొక్క ఈక్వేషన్లో భాగంగా, లేదంటే నిజంగానే ప్రకటిస్తారో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉన్నది.